స్వామి వివేకానంద జయంతి జనవరి 12, 1863 సంవత్సరంలో వివేకానంద జన్మించాడు. అతని చిన్ననాటి పేరు నరేంద్రుడు. చిన్నప్పటి నుంచి చాలా చురుకైన పిల్లవాడు. ప్రతి దాంట్లో కూడా ఆలోచించేటువంటి శక్తి కానీ ఏకాగ్రత కానీ చాలా ఎక్కువ ఉన్నటువంటి నరేంద్ర అతని దగ్గర గురువు రామకృష్ణ పరమహంస దేవుని చూశావా అని చాలా మందిని ఇతను ప్రశ్నిస్తూ పోతే ఎవరు అంత కరెక్ట్ చెప్పలేకపోతే రామకృష్ణ పరమహంస అవును నేను దేవుని చూశాను, నిన్ను ఎలా చూస్తున్నానో దేవుడు కూడా అలానే చూశాను అనేసరికి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పిన రామకృష్ణ పరమహంసని తన గురువుగా భావించి నరేంద్రుడు వివేకానందునిగా మన అందరికీ తెలుసు. ఆ జనవరి 12ని యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని శక్తులు నీ లోపలనే ఉన్నాయి, నువ్వు ఏదైనా సాధించగలవు అని ఒక యూత్కి మంచి సందేశం ఇచ్చింది. ఆయన బర్త్డేని మనం యువజనోత్సవంగా యూత్ ఫెస్టివల్స్ కూడా జరుపుతాం. యూత్కి సింబల్ ఆఫ్ యూత్ వివేకానంద. మ్యాథమెటిక్స్ డే జరుపుకున్నాం, శ్రీనివాస రామానుజన్ బర్త్డే చిహ్నంగా. వివేకానంద ఎంతో ఇన్స్పిరేషన్ కల్పించింది. ఎరైజ్ అవేక్, నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేల్కోండి, మీ గమ్యం చేరే వరకు విశ్రమించకండి. మనం గొర్రెల్లా అనుకున్నంత కాలం ఇలానే ఉంటుంది, సింహాల్లా గర్జించండి అని యూత్ని తట్టి లేపి వాళ్ళ లోపల నిజమైన యూత్ ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి దృఢ సంకల్పం ఉన్న యువత మన దేశానికి అవసరమని, నిర్భాగ్యులైనటువంటి వాళ్ళకి సేవ చేయడం వల్ల ఆ భగవంతుని సేవ చేసినట్టు అని నమ్మినటువంటి వ్యక్తి వివేకానంద స్వామి. అతన్ని స్మరించుకుంటూ మన కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారు రచించిన ఎంతో సారు చాలా గంటల తరబడి వివేకానందుని ప్రసంగం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చాలా పాటలు రాయడం జరిగింది వివేకానందుని. అందులోంచి ఒక పాట మీకు వినిపించబోతున్నాను. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో, బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో, స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు, స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు. చైతన్య మూర్తి వందునా, లేక స్వాతంత్ర స్ఫూర్తి వందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. విశ్వమత సదస్సులో విజయడంక మ్రోగించి, విశ్వమత సదస్సులో విజయడంక మ్రోగించి, విశ్వవీధులలోన విజేతవై నిలిచావు, విశ్వవీధులలోన విజేతవై నిలిచావు. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్.
తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నావు, తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నావు. ఆధ్యాత్మిక జ్యోతి వందునా లేక అవతార మూర్తి వందునా, ఆధ్యాత్మిక జ్యోతి వందునా లేక అవతార మూర్తి వందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. ఎంత పొగిడినా మన దేశ గర్వించదగ్గ వాడు, మనం భారతీయులు మన సగర్వంగా చాటి చెప్పే స్థాయికి మనం నిలిపించిన వాడు వివేకానందుని స్మరించుకుంటూ ఎన్నో విషయాలు ఈరోజు స్వామీజీ గురించి మనం తెలుసుకోవాల్సింది. విద్యార్థి దశ నుంచి ఆ ప్రేరణ, మోటివేషన్ మన లోపలికి వస్తే ఎక్కడైనా సింహంలా గర్జిస్తాం. పిల్లిలా గొర్రెల్లా మనం ఉన్నంత గుంపులో ఉన్నంత కాలం మన గుర్తింపు ఉండదు. మనం ఒక యునిక్ పర్సనాలిటీ, ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే అందరిలో నువ్వే గొప్పగా చూపించబడతావని స్వామీజీ చెప్పిన మాటలు. కాబట్టి చాలా చక్కని మాటలు సార్ వాళ్ళందరూ చెప్తారు. ఈ అవకాశం ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారికి, అధ్యాపకులకు, విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. మాట్లాడతారా?